శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమం మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఋషులు ఏర్పరిచిన వైవాహిక సంస్కారంలో వాడబడేటువంటి ఆర్షప్రోక్తమైన మంత్రములు, అంటే ఋషులు చెప్పిన మంత్రాల్లో ఎంత విశేషమైనటువంటి దాంపత్య జీవనము, కుటుంబ జీవనము ఇవి చెప్పబడుతున్నాయి. ఇవి ఏదో ఆ కాలానికని కాదు, ఏ కాలానికైనా స్త్రీ పురుష సంబంధం అనగా భార్యాభర్తల బంధం ఎలా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పబడుతున్నది. కుటుంబ నిర్వహణ ఒక బాధ్యత, ఒక యజ్ఞం, ఒక సంస్కారం. అందుకే సంసారం ఒక భారం అనుకోవడం కాదు, అదేవిధంగా సంసారం ఒక వినోద సాధనము కాదు. సంసారం ఒక బాధ్యత, సంసారం ఒక యజ్ఞం. సంసారం మానవుడు తరించడానికి ఏర్పడినటువంటి ఒకనొక వ్యవస్థ. ఆ కోణంలో పరిశీలించాలి. అందుకే 7 అడుగులు సప్తపది విషయంలో చెప్పబడుతున్న మంత్రాల్లో ఏకనిషే విష్ణుస్త్వాన్ వేతు, ఇక్కడ విష్ణుస్త్వాన్ వేతు అనేది మొత్తం 7 మంత్రాల్లోనూ వస్తుంటుంది. అంటే అన్నముకై నువ్వు మొదట అడుగు వేస్తూ ఉన్నావు, నిన్ను విష్ణువు అనుసరిస్తున్నాడు. దేనికి? అన్న సమృద్ధి కలగడానికై. అదేవిధంగా బలానికై నువ్వు 2వ అడుగు వేస్తున్నావు, బల సంపదనార్థమై విష్ణువు నిన్ను అనుసరిస్తున్నాడు. ఇక్కడ విష్ణువు అనుసరిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే విష్ణువు నీకు రక్షకుడిగా ఉంటాడు. ఆ అడుగు దేనికై వేస్తున్నావో అది నీకు ఏ దెబ్బ లేకుండా లభించేటట్టు చేస్తాడు. ఇది ఇందులోని భావం. అంటే ఒక సత్సంకల్పంతో మనం అడుగు వేయడం అంటేనే ప్రయత్నం చేయుట, ప్రారంభించుట, కార్యరంగంలోకి ప్రవేశించుట, ఇది అర్థం. అలాగా ఈ సంసార జీవితంలో, దాంపత్య ధర్మంలో, గృహస్థాశ్రమంలోకి వేస్తున్న అడుగులో ఆ అడుగడుగున విష్ణువు రక్షణ ఉండాలి. ఆ విష్ణువు ఈ సంకల్పాన్ని రక్షించాలి. ఎందుకంటే మంచి పని చేయాలని సంకల్పించుకోవడం మంచిదే, కానీ అది చక్కగా సఫలం కావాలంటే మాత్రం భగవద్ అనుగ్రహం కావాలి. అది విష్ణువు అనుసరిస్తాడు అని చెప్పడంలో విశేషం అది. అదేవిధంగా భార్య వేసే అడుగును భర్త అనుసరిస్తాడంటే భర్త విష్ణు స్వరూపుడు అనే భావన కూడా కనబడుతున్నది ఇక్కడ. అలాగే భార్యాభర్త అంటే లక్ష్మీనారాయణ స్వరూపమే. ఈ భావంతో కూడా పరిశీలించవచ్చు. మొత్తానికి మొదటి వేసే అడుగు అన్న సమృద్ధికి, 2వది బలానికి అనగా ఆరోగ్యానికి అంటున్నారు. 3వది త్రీని వ్రతాయ, వ్రతాచరణకై అని చెప్తున్నారు ఇక్కడ. వ్రతము అంటే సత్కార్యాచరణ. సత్కార్యం అంటే శాస్త్రం దేన్ని మంచి పని చెప్తుంది అది. దీనికి ధర్మం అని కూడా పేరు ఇక్కడ. అలాగే ధర్మపూర్వకమైన నియమాలు పాటించడం అనేది చాలా అవసరము. ఎందుకంటే దాంపత్య ధర్మం విచ్చలవిడిగా జీవించడము, అదేవిధంగా భోగలాలస్తో బ్రతకడమో కాదు, అది నియమబద్ధంగా జీవించడం. ఆ నియమాలు పాటించాలి. వ్రతము అనగా నియమమే. శాస్త్రచోదితమైనటువంటి సత్కర్మలు, నియమాలు, వీటికి వ్రతం అని పేరు. అందుకే కర్మల్ని వ్రతంతో చేయాలి, నియమబద్ధంగా చేయాలి ఇక్కడ. అదేవిధంగా భారతదేశంలో మాత్రం గృహస్థాశ్రమంలో కొన్ని వ్రతాలు చెప్పబడ్డాయి. ఇది ప్రతివారు పాటించవలసినవి. అవి ఒక ఏడాదిలో వచ్చేటువంటి వివిధములైనటువంటి పర్వదినాలు, అదేవిధంగా పెద్దల పట్ల బాధ్యత, నిత్యం దేవతలను ఆరాధించడం, పితృదేవతలను ఆరాధించడం, ఇంటికి వచ్చే అతిథిని, అభ్యాగతుల్ని భగవత్ స్వరూపంగా భావించి వారిని ఆదరణగా చూడడం, ఇవన్నీ వ్రతములే. అదేవిధంగా రకరకాల వ్రతాలు చెప్పబడుతుంటే ఏకాదశి వ్రతమని, మరొక వ్రతమని, ఇవన్నీ కూడా గృహస్థ ధర్మంలో భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు పాటిస్తూ ఉండాలి. అవి కుటుంబానికి రక్ష, గృహ జీవితానికి రక్ష. గృహంలో ఉన్న దేవతలు వ్రతాల వల్ల సంతృప్తులై దంపతుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదిస్తారు గనక వ్రతముకై 3వ అడుగు వేస్తున్నాను అంటుంది ఇల్లాలు. అది ఇంట్లో ఈ వ్రత వ్యవస్థ దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత ఇల్లాలిదే. అంతేగాని పిల్లలకు క్యారేజీలు కట్టించాం, వాళ్ళకి హోంవర్క్లు చేశాం, భర్త పెడుతూ ఉంటే ఆయనకు కూడా క్యారేజీలు ఇచ్చామంటే ఇవి ఇవ్వడం కూడా మంచిదే, కానీ అది మాత్రమే వ్రతం కాదు. సనాతనంగా మనకి పరంపరగా వస్తున్నటువంటి ఆ ఇంటి ధర్మాలని, వ్రతాలని పాటించాలి. ఇక 4వ అడుగు దేనికి వేస్తున్నామంటే మయోభవాయ. నిజానికి మయః అనే శబ్దము, మయోభవ అనేటువంటి శబ్దము కూడాను శాంతిని, సుఖాన్ని తెలియజేస్తుంది. శంభవేచ మయోభవేచ, నమ శంకరాయచ మయస్కరాయచ, అక్కడ కూడా మయ అనే శబ్దం ఉన్నది. అదే భావం వైదిక శబ్దం. అయితే ఏ సుఖాన్ని, ఏ శాంతిని ఈ శబ్దంతో పిలవాలి అంటే ధర్మపూత సుఖశాంతులు అన్నారు. ధర్మముచే పవిత్రమైన సుఖశాంతులకే ఈ శబ్దం వాడాలి, వైదిక శబ్దం. అంటే సుఖము, శాంతి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఇల్లు అశాంతికి, దుఃఖానికి నిలయమైతే ఎలాగా? సుఖంగా, శాంతిగా ఉండాలి. అయితే అది ధర్మపూత సుఖం కావాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇల్లు గడవడానికో, గృహంలో సభ్యుల్ని పోషించడానికో అధర్మబద్ధంగా సంపాదన తెచ్చుకుని దానితో సుఖపడితే ఆ సుఖాన్ని మహర్షులు, పెద్దలు హర్షించరు. అదే మయోభవాయ అని చెప్పడంలో
సుఖశాంతులు ధర్మపూతమైన ఉండాలి అని చెప్తున్నారు. ఇది గమనించుకుని దానినే ఇల్లాలు ఇంట అయినా కూడాను ఆచరిస్తుంటే పిల్లలకి అది ఆదర్శప్రాయమవుతుంది. ధర్మబద్ధంగా సుఖపడాలి, ధర్మంతో సంపాదించుకున్న దానితోనే సుఖంగా శాంతిగా ఉండాలి. నిజానికి ధర్మరహితంగా సంపాదించే సుఖం తత్కాల సుఖంగా ఉంటుంది కానీ దాని శాంతి ఇసుమంతా కూడా ఉండదు. తత్కాలంగా అనిపించే సుఖం కొంతకాలానికి అలగిపోతుంది. అందుకు ధర్మబద్ధంగా సుఖశాంతులతో ఉండడం అనేటువంటిది ఇల్లాలు ఆ ఇంట్లో ఉండేటట్టు చూడాలి. ఇది చాలా ముఖ్యమైనది. తన భర్త కూడా ధర్మ మార్గంలో ఉండేటట్టు చూడాలి, తన పిల్లలు కూడా ధర్మ మార్గంలో ఉండేటట్టు చూడాలి. అది ఆ ఇంటి వ్యవస్థలో ఒక భాగంగా ఉండాలి. ఎందుకంటే మానవుడి జీవితం ముందు ఇంట్లోనే ప్రారంభమవుతుంది, తర్వాత సమాజంలోకి వెళుతుంది, మళ్ళీ విశ్రాంతి ఇంటి వద్దకే వస్తుంది. అందుకే ఇల్లే ఆరంభ స్థానం, ఇల్లే అంతిమ స్థానం కూడా. అసలు ఇల్లు ప్రధాన స్థానం. అక్కడి నుంచే ఈ ధార్మిక సంస్కారాలన్నీ కూడా ప్రోధి చేయబడాలి. అందుకే ఇల్లాలు గృహిణిగా అటు భర్తని ధర్మ మార్గంలో ఉంచుతూ తల్లిగా పిల్లల్ని కూడా బాల్యం నుంచి ధర్మం యొక్క ఆవశ్యకతను చెప్తూ దానివల్లనే సుఖపడ్డం శాంతిగా ఉండడం ఎలాగో నేర్పగలిగితే ఎలాంటి పౌరులు తయారవుతారు అంటే ఇంకా అవినీతికి అవకాశం లేని ఒక సమాజం తయారవుతుంది. అందుకే ఇక్కడ వేస్తున్న 4 అడుగులు ధర్మపూతమైన సుఖశాంతులకై వేస్తున్నాము అని చెప్తున్నారు. ఇంత రమ్యమైన భావం ఈ 4 అడుగులు కనబడుతున్నది. ఇలా వేస్తున్న అడుగులను విష్ణువు అనుసరించి అనుగ్రహించుగాక, రక్షించుగాక నమస్కరిస్తూ మిగిలిన అడుగుల గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.